హాయ్ వెల్కమ్ టు ఆట గురు. పాకిస్తాన్ ని పచ్చడి చేసి ఫుల్ జోష్ లో ఉన్న మన విమెన్ ఇన్ బ్లూ నిన్న లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అదే రేంజ్ ఊచ కోత కోసేశారు. టాస్ గెలిచిన డచ్ కెప్టెన్ బాబెట్ డి లీడే మేము ఫస్ట్ బౌలింగ్ చేస్తాం, ఇండియాను తక్కువ స్కోర్ కే కట్టడి చేస్తాం అంటూ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో స్టేట్మెంట్ ఇచ్చింది. తీరా మ్యాచ్ స్టార్ట్ అయ్యాక మన ఓపెనర్లు ఆ టీం కి సినిమా చూపించారు. మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ దగ్గరే చెప్పేసింది, ఈ ఓవర్ కాస్ట్ కండిషన్స్ మాకు ఒక ఛాలెంజ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసి మమ్మల్ని మేము టెస్ట్ చేసుకుంటామని అన్నట్టుగానే టీమ్ లో 2 మార్పులు చేసింది. ఫామ్ లో లేని భారతి పుల్మాలి ప్లేస్ లో యాస్తికా భాటియాని, అరుంధతి రెడ్డికి రెస్ట్ ఇచ్చి నందని శర్మని టీమ్ లోకి తెచ్చింది. ఇక ఆ తర్వాత గ్రౌండ్ లో మన ఓపెనర్లు క్రియేట్ చేసిన విధ్వంసం చూస్తే డచ్ బౌలర్లకి చెమటలు పట్టేశాయి. అరే బ్యాటింగ్ అంటే ఇదండి అనిపించేలా మన క్వీన్ స్మృతి మందానా, లేడీ సెహ్వాగ్, షఫాలి వర్మ ఇద్దరు డచ్ బౌలింగ్ ని చీల్చి చెండాడారు. కేవలం 71 బాల్స్ లోనే 115 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఉమెన్స్ T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇండియా తరపున హైయెస్ట్ పార్ట్నర్షిప్ రన్స్ 502 పరుగులు చేసిన జోడీ మిథాలీ రాజ్, పూనం రావత్ రికార్డును బద్దలు కొట్టేశారు. షఫాలి 34 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కొట్టి 55 పరుగుల దగ్గర అవుట్ అయినా స్మృతి మందానా మాత్రం అస్సలు తగ్గలేదు. కేవలం 47 బాల్స్ లో 11 ఫోర్లు, ఒక క్రేజీ సిక్సర్ తో 74 రన్స్ చేసి డచ్ టీమ్ ని ఉతికారేసింది. ఈ మ్యాచ్ తో స్మృతి మందానా వరల్డ్ కప్ లో ఒక రేర్ హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసింది. విమెన్స్ T20 వరల్డ్ కప్ లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు 6 సార్లు చేసిన ఏకైక ఇండియన్ బ్యాటర్ గా మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లను వెనక్కి నెట్టి టాప్ లో కూర్చుంది. లాస్ట్ లో జెమిమా, రిచా ఘోష్, దీప్తి శర్మలు మెరుపులు మెరిపించడంతో ఇండియా 20 ఓవర్లలో 209 5 వికెట్లు కోల్పోయి కొండంత స్కోర్ బోర్డుపై పెట్టింది. కానీ ఇండియా ఇన్నింగ్స్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్ లో ఒక హృదయ విదారకరమైన సీన్ జరిగింది. మన 23 ఏళ్ల స్టార్ ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ బౌలింగ్ చేస్తూ ఫీల్డింగ్ చేసే క్రమంలో బాల్ ను ఆపబోయి రైట్ యాంకిల్ తీవ్రంగా ట్విస్ట్ చేసుకుంది. నొప్పితో గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయి ఏడ్చేసింది. ఆ సీన్ చూసి టీం మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు. చివరకు శ్రేయాంక నడవలేకపోవడంతో స్ట్రెచర్ పై మెడికల్ బగ్గీలో తన ఫేస్ కవర్ చేసుకుంటూ కన్నీళ్లతో గ్రౌండ్ వీడింది. ఈ శ్రేయాంక పాటిల్ స్టోరీ ఒక పెద్ద జర్నీ. గతంలో ఫింగర్ ఫ్రాక్చర్, గ్రేడ్ 3 షిన్ స్ప్లింట్స్, రిస్ట్ ఇంజరీ వల్ల దాదాపు 14 నుంచి 16 నెలలు క్రికెట్ కి దూరమై తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. 2025లో హోమ్ వరల్డ్ కప్ కూడా మిస్ అయింది. అలాంటి కష్టకాలం నుండి పోరాడి మొన్న విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీకి 11 వికెట్లు తీసి మళ్లీ వరల్డ్ కప్ టీమ్ లోకి సెలెక్ట్ అయింది. పాకిస్తాన్ పై కేవలం 17 రన్స్ తో సూపర్ స్పెల్ వేసింది. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అదే ఇంజురీ శాపం ఆమె వరల్డ్ కప్ క్యాంపెయిన్ ను ప్రమాదంలో పడేసింది. ఇంకా స్కాన్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. కానీ ఈ యాంకిల్ ఇంజురీస్ తగ్గడానికి వారాల టైం పడుతుంది. కాబట్టి శ్రేయాంక ఈ వరల్డ్ కప్ నుండి రూల్ అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శ్రేయాంక ప్లేస్ లో ట్రావెలింగ్ రిజర్వ్డ్ అయిన తనుజ కన్వర్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ లేదా సాయిమా ఠాకూర్ టీమ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మనమంతా శ్రేయాంక త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మన ఇండియాకే కాదు, ఇటు వరల్డ్ కప్ లో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్ కి కూడా ఒక మైండ్ బ్లాకింగ్ షాక్ తగిలింది. ఆ టీం కెప్టెన్ వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ నట్ స్కీవర్ బ్రంట్ కాల్ఫ్ ఇంజరీ కారణంగా నెక్స్ట్ 2 వరల్డ్ కప్ మ్యాచెస్ నుండి అఫీషియల్ గా రూల్ అవుట్ అయిపోయింది. మొన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 48 రన్స్ దగ్గర బ్రంట్ నొప్పితో మిడ్ ఇన్నింగ్స్ లోనే రిటైర్డ్ అవుట్ గా వెనుతిరిగింది. నిజానికి ఏప్రిల్ నుంచే ఆమె ఈ కాల్ఫ్ ఇంజరీతో బాధపడుతుంది. అందుకనే ఇండియా సిరీస్ కూడా మిస్ అయింది. ఇప్పుడు మళ్లీ అదే గాయం తిరగబెట్టడంతో ఇంగ్లాండ్ బోర్డు ఆమెకు రెస్ట్ ఇచ్చింది. బ్రంట్ ప్లేస్ లో ఆఫ్ స్పిన్నర్ చార్లీ డీన్ ఇప్పుడు ఇంగ్లాండ్ టీం ని నడిపించబోతోంది. బ్రంట్ లేకపోవడం ఇంగ్లాండ్ బ్యాటింగ్ అండ్ లీడర్షిప్ కు చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇక మ్యాచ్ ఎండింగ్ విషయానికి వస్తే 210 రన్స్ భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీం మన దీప్తి శర్మ, శ్రీచరణ్ల బౌలింగ్ దాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. ఇండియా ఈ మ్యాచ్ లో కూడా భారీ విజయం సాధించి గ్రూప్ 1 లో టాప్ ప్లేస్ ను మరింత పదిలం చేసుకుంది. మీ అభిప్రాయం ప్రకారం మన క్వీన్ స్మృతి మందానా ఈ వరల్డ్ కప్ లో ఇండియాకి కప్ అందించబోతోందా? అలాగే శ్రేయాంక పాటిల్ ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా తనుజ కన్వర్ ను తేవాలా లేక భారతి పుల్మాలిని మళ్ళీ ట్రై చేయాలా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ లేటెస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఓ లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆట గురు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.